ఒకట అన్నాను, దేర్ ఇస్ నో క్యాస్ట్ బ్రాహ్మణ్, దేర్ ఇస్ ఓన్లీ బ్రాహ్మణ్. దేర్ ఇస్ నో క్యాస్ట్ శూద్ర, దేర్ ఇస్ ఓన్లీ శూద్ర. Anybody can become this or that. దేర్ ఇస్ ఓన్లీ పర్సనల్ శూద్ర, పర్సనల్ బ్రాహ్మణ్. ఇక క్యాస్ట్ బ్రాహ్మణ్, క్యాస్ట్ శూద్రుడు అంటే ఎవడు లేడని అన్నాను. ఇప్పుడు వ్యవస్థది కరెక్ట్. శూద్రుడి కంటే చండాల కంటే నీచంగా ప్రవర్తించేటువంటి బ్రాహ్మణుడు కొలను పుట్టినవాడు ఉన్నాడు, ఉత్తమ బ్రాహ్మణుడు వేరే ప్రవర్తించేటువంటి శూద్రుడు ఉన్నాడు. సో దేర్ ఇస్ ఎ పర్సనల్ బ్రాహ్మణ్ అంటే పర్సనల్ శూద్ర, బట్ నాట్ ఎ క్యాస్ట్ బ్రాహ్మణ్ అండ్ క్యాస్ట్ శూద్ర. సో సిస్టమ్ కాదు ఇది, నేచర్. సిస్టమ్, హౌ కెన్ దేర్ బి ఏ సిస్టమ్ గవర్నింగ్ ది నేచర్ ఆఫ్ మ్యాన్? ఫస్ట్ ఈ క్వశ్చన్కి అసలు ఎవరు సమాధానం చెప్పలేదు. కెన్ దేర్ బి ఏ సిస్టమ్ దట్ కెన్ గవర్న్ ది నేచర్ ఆఫ్ మ్యాన్? ఏ సిస్టమ్ at best can demand a man to be in such and such a style of life. ఈ విధంగా జీవించమని చెప్తుంది. అంతేగాని సిస్టమ్ అనే మాటకి ఒక రూల్ పెట్టి అందరూ చాలా నీతిగా ఉండాలని ఒక శాసనం పెడితే అయిపోయిందా? నీతిగా ఉండాలని శాసనం చెప్పేది ఏమిటి? శాసనం పెడితే అందరూ వైలేట్ చేస్తారు. ఎవరు ఇష్టం వచ్చిన వాడు ఉంటున్నాడు, లేనివాడు లేదు. మొరాలిటీ కెనాట్ బి ఇంపోజ్డ్ బై లా. That is what the caste system attempted to do at one time. But one thing is, because the society was already nearly organized, the transgressions were very few. Violations of the law were very few. So they made it a system to control the few violations that may be there here and there. అందుకని చేశారు. ఫస్ట్ ఆర్గనైజ్డ్ సొసైటీతో సిస్టమ్ ఇంప్రూవ్ చేయండి. కానీ డిజరాలీ ఒక మాట అన్నాడు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఒక మాట అన్నారు, లా ఈజ్ వెన్ ఇట్ ఈస్ వయలేటెడ్ బై ఎవ్రీబడి అండ్ కోర్ట్స్ ఆర్ ఫోర్స్ టు పనిష్ మెనీ పీపుల్, ది లా ఈజ్ ఎ ఫెయిల్యూర్. If all people without exception follow that law, even then the law is not coming into citation anywhere. People have forgotten that, automatically following it. It becomes unnecessary. Either it is violated or it is totally unnecessary. Both ways, law need not have to be made. It should have been appealed to the human beings to follow a particular conduct.